ఒక్కండ్రా బాబు వస్తుందా? ఈరోజు విశాఖ నుంచి పోర్ట్ బ్లేర్కి తొలి ఫ్లైటు ఆపరేట్ అయింది. దానికి మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రావడం జరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఈ ప్రాంతాల నుంచి అటు కార్మికులు కానివ్వండి, ఇంకా మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఎక్కువ మంది అండమాన్లో ఉంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా పోర్ట్ బ్లేర్ వెళ్ళాలంటే ఒక షిప్లో వెళ్ళాలి, లేదంటే చెన్నై వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి వచ్చేది. అలా కాకుండా వైజాగ్ నుంచి నేరుగా ఈ పోర్ట్ బ్లేర్ ఫ్లైట్ వేయటం వల్ల ఇది చాలా కన్వీనియంట్గా అలాగే ఎకానమీగా కూడా ఉంటుంది. కరెక్ట్గా ప్లాన్ చేసుకుని కొంచెం అడ్వాన్స్గా టికెట్లు బుక్ చేసుకుంటే ఏదైతే షిప్లో ట్రావెల్ చేస్తే అంత ఎక్స్పెండిచర్ అవుతుందో దాదాపు దానికి సరిపోయేంత ఫేర్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతం ఇది వీక్లీ ట్వైస్ ఆపరేట్ చేస్తూ ఉన్నారు. దీని రెస్పాన్స్ డిమాండ్ చూసిన తర్వాత దీన్ని రెగ్యులర్ చేయాలని కూడా ఆలోచనలు ప్రభుత్వానికి ఉన్నాయి. ముఖ్యంగా వైజాగ్ ఎయిర్పోర్టుకు సంబంధించి మీరు గమనిస్తే గతంలో కేవలం 1 or 2 ఫ్లైట్స్ టేకాఫ్ ల్యాండింగ్ అయ్యే పరిస్థితి నుంచి ఈరోజు దాదాపు 40 ఫ్లైట్స్ టేకాఫ్ ల్యాండింగ్ మొత్తం ఈరోజు అవుతూ ఉన్నాయి. డొమెస్టిక్తో పాటు ఇంటర్నేషనల్ సర్వీసెస్ అటు మలేషియా కానీ, సింగపూర్ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, అటు ఫారిన్ ఎయిర్లైన్స్తో పాటు ముఖ్యంగా మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా విదేశాలకు ఆపరేట్ చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా త్వరలోనే కొలంబో కానీ, లేకపోతే మకావ్ కానీ, బ్యాంకాక్ కానీ త్వరలో ఈ ఫ్లైట్స్ ఆపరేట్ చేయాలని కూడా ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి. త్వరలో వాళ్ళు కూడా వస్తారని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాం.